వెల్కమ్ బ్యాక్ పీపుల్. ముందు వ్లాగ్లో బట్టల వరకు అయినాయి కదా. సో మా అమ్మకు ఆరోగ్యం బాగోకపోతే సిరీస్ నెంబర్ 4 ఇది. సో బట్టలు ఆరేసిన తర్వాత చింతపండు నానబెట్టేసి ఒక పక్కన అయితే కనుక సాంబార్ చేయడానికి కోసంగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని సాల్ట్ వేసుకుని అయితే కనుక పెట్టేశాను. మరో పక్క బావి దగ్గరికి వెళ్ళి అయితే నీళ్ళు తీసుకొచ్చాము. మేము నూతిలో నీళ్ళు అయితే తాగుతాము. ఇంకొక పక్క పప్పు ఉడికిపోతుంది, అన్నం కూడా అయిపోయింది. సో తర్వాత అయితే నైట్కి అంటే ఈవినింగ్కి పప్పు రుబ్బాలి కాబట్టి సాయిగుళ్ళు వేసి అయితే నానబెడుతున్నాను. సో 2 రోజులు ఇడ్లీ, 2 రోజులు దోశలు, ఎప్పుడన్నా చపాతీ, అలా టిఫిన్స్ ఉప్మా అలా మారుస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ అయితే కనుక వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అలాగే సాంబార్ కూడా ప్రిపేర్ అయిపోయింది. వంకాయ ఫ్రై, సాంబార్ అయితే రైస్ లంచ్కి చేసేసాను. తర్వాత ఇడ్లీ తర్వాత వచ్చిన సామానం కూడా అన్నీ ఉన్నాయి కదా, అన్నీ బయట వేసేసాను. ఈవినింగ్ అయితే మళ్ళీ వాకిల్లో అయితే ఊడ్చేసాను సన్న ముగ్గు వేసుకోవడానికి. ఇంకా పప్పు అయితే నానబెట్టాను కదా, అయితే రుబ్బేస్తున్నాను. సో ఈ పప్పు కలపడం అయిపోయిన తర్వాత మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిరీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.